కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు. కానీ మీకు ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని తెలియచేయాలి అని, మీలో అవేర్నెస్ తీసుకొని రావాలి అని ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. 6 సంవత్సరాల చిన్నారిపై బాబాయి అత్యాచారానికి పాల్పడిన ఒక ఘోరమైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు బాబాయ్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారి పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని 6 సంవత్సరాల చిన్నారిని మేనత్త వద్ద ఉంచి ఉపాధి కోసం ఇడుపులపాయలో ఉంటున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. మేనత్త హాస్పిటల్కి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివాజీ అనే వ్యక్తి అన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికి చెప్పొద్దని చిన్నారిని బెదిరించాడు ఆ శివాజీ అనే దుర్మార్గుడు. దీంతో భయపడి తల్లిదండ్రులకు ఎవరికి ఆ చిన్నారి చెప్పలేదు. 2 రోజుల తర్వాత నొప్పిగా ఉంది అంటూ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పింది చిన్నారి. అసలు ఏం జరిగింది అని ఆరా తీయడంతో ఈ ఘోరాన్ని బయటపెట్టింది ఆ చిన్నారి. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకసారి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నాడు? థ్యాంక్ యూ రోహిత్. ఆడుకుంటున్న చిన్నారిని ఎరగా చూపించి గుడిసెలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి ఘటన చక్రాయపేట మండలంలో చోటు చేసుకుంది. చక్రాయపేట మండలంలో ఉన్నటువంటి అప్పిరెడ్డి గారి పల్లెకి చెందిన ఏదైతే ఈ శివాజీ సొంత బాబాయ్ శివాజీ ఆ పాపను చాక్లెట్ ఎరగా చూపించి సమీపంలో ఉన్నటువంటి గుడిసెలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. అయితే చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా చిన్నారిని బెదిరించడంతో తల్లిదండ్రులను చెప్పడానికి కూడా సంకోచింది. అయితే ఇటీవల కాలంలో తనకు తరచుగా ఏదైతే మలద్వారం వద్ద నొప్పి ఎక్కువగా ఉండడంతో భరించలేక ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పింది. ఈ విషయంపై అటు ఆరాతీయగా అటు పూర్తి విషయాన్ని ఆ చిన్నారి చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనకు చెందారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఏదైతే కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరుపులపాయలో ఉన్నటువంటి అక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు. తన కూతురిని మేనత్త ఇంటి వద్ద ఉంచి చదివిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా అటు తల్లిదండ్రులను తీవ్ర కల్చివేత గురి చేసింది. అయితే మేనత్త హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మేనత్త కూడా ఈ విషయాన్ని చెప్పడానికి భయపడింది. ఎందుకంటే తన వరుసకు బాబాయ్ అయినటువంటి బాబాయ్ బెదిరించడంతో ఒక రకంగా భయపడి ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి విషయాన్ని తెలియజేయలేదు. అయితే ఇటీవల 2 రోజుల క్రితం ఏదైతే తనకు నొప్పిగా ఉందన్నటువంటి విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు ఆరాధించిన వెంటనే కూడా అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫోన్లో అక్కడి నుంచి నేరుగా ఏదైతే అప్పిరెడ్డి గారి పల్లెకు చేరుకుని ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేంపల్లె పోలీసులు ఏదైతే చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ తర్వాత ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్కు తరలించారు. అయితే రిమ్స్కు తరలించినంతరం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నివేదికను వైద్యులు అధికారులకు అందజేశారు. అయితే ఈ వ్యవహారంపై అటు గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణాలైనటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ఈ ఘటన జరగడం కూడా అంటే ఒక రకంగా ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా చిన్నారులను చిదివేసినటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక దుర్మార్గంగా వ్యవహరించేటువంటి కామాంధుల పాలిట చిన్నారులు బలవుతుండడాన్ని కూడా అటు తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూడా ప్రత్యేకించి అధికారులు కూడా ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసు వ్యవహారంలో కూడా ఇది కేసు ఎత్తిపోతుందంటూ కూడా పోలీసులు చెప్పడానికి కూడా తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తుంది. ఎందుకంటే ఆమె చదువుకున్నటువంటి వ్యక్తి కాకపోవడంతో కూడా సమాచారాన్ని కొంత ఏదైతే ఫోన్ నెంబర్లు అలాంటివి తెలియకపోవడం వల్ల వాటిని చెప్పకపోవడం వల్ల కేసు ఇదంతా నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా ఆమె స్వయంగా మన ఆర్టీవీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఈ వ్యవహారం పైన అటు ఆరా తీశారు. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో శివాజీని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన కూడా అటు పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా అతి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, కడపలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాబాయే అన్న కూతురిపై 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ చూపించి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు శివాజీ. తర్వాత నొప్పిగా ఉందంటూ ఆ 6 సంవత్సరాల చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో
ఆ తర్వాత అసలు విషయాన్ని చెప్పింది. బాబాయే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్తో పాటు పోక్సోలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం శివాజీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ దారుణ ఘటన గురించి చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. మా పాపని ఇంటి దగ్గర పెట్టి మేము త్రిబులెట్లో పని చేసుకుంటున్నాం సార్. మా ఆడబిడ్డ దగ్గర మా కూతురు ఉంటానింది, ఈ పాప దగ్గర ఉంటానింది సార్. ఉంటానంటే మేము రోజు ఫోన్ చేస్తూ ఉంటాం మా కూతురికి, ఎట్టుండవమ్మా, నువ్వు తిన్నావా లేదా, స్కూల్కి పోతున్నావా లేదా అని. అమ్మ నేను చేసింటే ఫోన్ నా కూతురు ఏం చెప్పిందంటే, అమ్మా అత్త వాళ్ళు హాస్పిటల్కి పోయినారు, మేము ఆడుకుంటున్నాము, శివాజీ బాబాయ్ వచ్చి నీకు చాక్లెట్ ఇస్తారా, సెల్లు చూపిస్తారా అని గుడిసెలేకి ఎత్తుకొని పోయి నా కూతురు చెప్పింది మేడం, నాకు చెప్పింది సార్. నాకు మరిది అవుతాడు, ఈ పాపకు బాబాయ్ అవుతాడు సార్, శివాజీ సార్. ఇచ్చాం సార్, వాళ్ళు పెట్టినారు సార్ కేసు, వాడు ఆ స్టేషన్లోనే ఉన్నాడు. ఆసుపత్రికి వచ్చినాం సార్. వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చేటప్పుడు రిచార్జ్ అని రాస్తారు కదా మాకు ఇంటికి, రాసేటప్పుడు ఫోన్ నెంబర్ చెప్పండి అని అన్నారు సార్. నాకైతే గుర్తులేదు, నేను చదువుకోలేదు మేడం అన్నే. అంటే ఈ కేసు ఎత్తిపోతుందిలే, అది కరెక్ట్గా లేదని వాళ్ళు గదురుకుంటున్నారు సార్ పోలీసు వాళ్ళు. మా పాపని ఇంటి దగ్గర పెట్టి చేయను బ్రదర్, నాకెందుకు. అవును, 164 మహిళా ఎస్ఐతో స్టేట్మెంట్ రికార్డ్ చేయించడానికి వచ్చినాం. అది మేడం చేస్తుంది, మేము ఉన్నాం. చేయను బ్రదర్, నాకెందుకు. అవును, 164 మహిళా ఎస్ఐతో స్టేట్మెంట్ రికార్డ్ చేయించడానికి వచ్చినాం. అది మేడం చేస్తుంది, మేము ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. కడపలో ఒక దారుణ ఘటన జరిగింది. ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, కానీ మీకు ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని తెలియచేయాలి అని, మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి అని ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. 6 సంవత్సరాల చిన్నారిపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడిన ఒక ఘోరమైన ఘటన కడప జిల్లాలో